అటాచ్మెంట్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. నేను ఒక పర్సన్ని లవ్ చేస్తున్నా అని చెప్పి నీ చుట్టుపక్కల ఉన్న సర్కిల్లో చెప్పుకోకపోతే ఇంకా నువ్వు లవ్ చేసేందుకు? సరే, లవ్ అనేది ప్రైవసీనే ఉంచాలి, మరి ఇంత ప్రైవసీ అయితే కాదు. నాకు బ్రదర్ మెసేజ్ చేశాడు, వాళ్ళది ఇంటర్లో స్టార్ట్ అయిన రిలేషన్ అంట. అబ్బాయి ఏమో ఎంపీసీ, అమ్మాయి ఏమో బైపీసీ అనమాట. ఈ 2 years ఇద్దరు సిన్సియర్గానే ఉన్నారు. ఆఫ్టర్ ఇంటర్ తర్వాతకి అబ్బాయి జేఈ రాసి వేరే స్టేట్కి స్టడీస్ కోసం వెళ్ళాడు. అమ్మాయి మాత్రం నార్మల్గానే బీఫార్మసీ చేసేసి తను ఇప్పుడు ఒక మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉంటుంది. కానీ అబ్బాయి మాత్రం బీటెక్ చేసేసి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు అనమాట. నియర్లీ 1 lakh ఇన్కమ్తో వేరే స్టేట్లోనే. అయితే ఈ గ్యాప్ మధ్యలో వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటోళ్ళు, కానీ మరీ అంత రిలేషన్ మెయింటైన్ చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత లవ్ చేసుకున్నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్లో కొంచెం బిజీ అయిపోతారు, అది కామన్ అనమాట. అబ్బాయి ఏమనుకోండి, నా లవ్ ఎక్కడికి పోతుంది అనే హోప్తో ఇద్దరు ఎవ్వరి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాతకి అమ్మాయి నుంచి అబ్బాయికి కంటిన్యూస్గా కాల్స్, మెసేజ్లెస్. సరే, అరే నన్ను మిస్ అవుతుంది, ఇప్పుడు చిన్నోళ్ళం కాదు కదా, పెళ్లి చేసుకునే ఏజ్ కదా, నన్ను మిస్ అవుతుంది, ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అయ్యే ఉన్నా కదా, వెళ్ళి కలుద్దామని చెప్పి అనుకున్నారు. మాట్లాడుకున్నారు, పాత మెమరీస్ గుర్తు చేసుకున్నారు. ఈ అబ్బాయి అమ్మాయి కోసం హైదరాబాద్ వచ్చేటోడు. వచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరు రూమ్లో ఉండేటోళ్ళు, ఫిజికల్ అయ్యేటోళ్ళు. ఎంత అంటే 1 monthలోనే చాలాసార్లు అంత డీప్ రిలేషన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ దాకా బాగానే ఉంది. ఒకరోజు ఈ అబ్బాయి అసలు ఏం చేస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి నైట్ కాల్ చేశాడంట. స్పీకింగ్ టు సమ్మన్ ఎల్స్ వస్తుంది. సరేలే అని చెప్పి మార్నింగ్ అడిగారు, ఏమైంది, ఎవరు ఆ టైంలో అంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా అది ఇది అని చెప్పింది. సరే, ఈ అబ్బాయి అసలు కొంచెం కూడా డౌట్ పెట్టుకోలేదంట. అయితే ఒకరోజు ఈ అబ్బాయికి వీక్ ఆఫ్ ఉంది. సరే అని చెప్పి ఈవినింగ్ నుంచే కాల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈవినింగ్ చేసినప్పుడు కొద్దిసేపు 5 minutes మాట్లాడి, నాకు ఒక కాల్ వస్తుంది, మాట్లాడాక చేస్తానని. సరే అని చెప్పి అబ్బాయి వెయిట్ చేశాడంట. 5 minutes కాల్, 30 minutes అయింది, 1 hour అయింది, 2 hour అయింది, అట్టని కంటిన్యూస్గా బిజీ వస్తుందంట. తర్వాతకి కాల్ చేసి తిట్టిందంట, ఇక్కడ నేను ఫోన్ మాట్లాడుతున్నా కదా, స్పీకింగ్ టు సమ్మన్ ఎల్స్ వస్తుంది కదా, అంత మైండ్ లేకుండా ఎట్లా చేస్తున్నావు నువ్వు అన్నదంట. అరే అదేంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి, సరే సారీ, కొంచెం నేను బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా అని చెప్పొచ్చు కదంటే, చెప్పడం మీద బిజీ వస్తుందని కనపడుతుంది కదా అన్నదంట. సరే అని చెప్పి అట్లా ఒక వీకెండ్ కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం బయటకు వెళ్ళాడంట. తర్వాతకి ఎన్నిసార్లు చేస్తాను, ఎంతసేపు చేస్తాను, నైట్ 12, 1, 2 దాకా కూడా బిజీనే వస్తుంది. ఆఫ్టర్ 2 తర్వాతకి అమ్మాయి నుంచి కాల్ వచ్చి, ఏంది ఎన్నిసార్లు చేస్తాం పక్కన పెట్టు, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడంట. నేను ఎవరిని తర్వాత చెప్తా కానీ నన్ను డిస్టర్బ్ చేయకు, చాలా లేట్ అయింది, పడుకోవాలన్నదంట. అసలు ఏంటి